అయితే గవర్నమెంట్ ఏం చేసింది, సిటీ నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో పెట్టాలని ఏకైక ఉద్దేశంతో ఇక్కడ ఇంతకుముందు ఒక కంపెనీ పెట్టింది. ఆ కంపెనీ అప్పుడు కూడా ఏం చెప్పారంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే అప్పుడు మొత్తం మాకు ఇంత పెద్ద అవగాహన లేదు. ఫస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ అంటే ఏదో కొన్ని రోజులు ఉంటుంది నడుస్తుంది కదా అని మేము అనుకున్నాం. కాకపోతే అప్పుడు ఏంటంటే తెలిసి తెలియక అప్పుడు ఇంత జ్ఞానం లేదు, ఇంత పూర్తి అవగాహన లేదు. కంపెనీకి చాలా ముందు ఒక మాట చెప్పి చాలా ముందు ఒక మాట చెప్పారు. ఇప్పుడు దానివల్ల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మాకు నీటి కాలుష్యం అవుతుంది, పంట పొలాలు దిగుబడి తక్కువ వస్తుంది, ప్లస్ పశువులకు కానీ గేదెలకు కానీ ప్రతిదీ ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి మాకు ఈ కంపెనీ వల్ల ఏమైనా ఇప్పుడు ఏమని చెప్తారు సార్, ఏమంటే మీకు 200 మందికి ఉపాధి అంటారు. ఈ 200 మందికి ఉపాధి మాకు వద్దు సార్. మా ఉపాధి మేము చూసుకుంటాం, చేసుకోగలుగుతాం. ఈ సారవంతమైన నేలను ఖరాబ్ చేయకండి సార్ ప్లీజ్. మీరు దయచేసి చెప్తున్నా ఈ గవర్నమెంట్కు, సారవంతమైన నేలలు కాకుండా బీడువాడ నేలలు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో. కోడిపా జాగలు, బీడువాడ జాగలు అక్కడ పెట్టుకొని అక్కడ వేయండి. ఇక్కడ ఏదైనా వేరే కంపెనీస్ కానీ సీడ్స్ కానీ గోదాములు లేవు. మన తెలంగాణలో వరి బాగా పండిస్తున్నాం, మరి దీనికి సరైన గోదాములు లేవు కదా సార్. అలాంటి 4 గోదాములు కట్టండి సార్, దానికి సహాయకరిస్తాం. వాస్తవం చందాలు కూడా కావాలంటే ఇస్తాం సార్, మేము చందాలు కూడా ఇస్తాం. ఎందుకంటే మాకు ఉపయోగపడతాయి కదా సార్. రేపు మాయ వడ్లు ఉంటాయి, మాయ వస్తాయి కదా, మాత్రం పూర్తి వ్యతిరేకం సార్. మాకు ప్రాణాలతో చెలగాటం, చచ్చుడు తర్వాత విషయం సార్. అసలు ఏకం చనిపోతే ఏమనిపించదు సార్, ఇది మరి చంపుకుంటూ పోతుంది. ఒకసారి చేస్తేనేమో అరే ఏమో అయింది అనొచ్చు, ఈ ఇన్ఫ్లెక్షన్ అయిపోతుంది. ఇంతకుముందు నల్లగొండలో జరిగిన సంఘటన ఇక్కడ పునరావృతం కాకూడదు సార్. ప్లీజ్ చెప్తున్నా, ఈ కంపెనీ ఇక్కడి నుంచి ఎత్తివేయాలని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్గ సభ్యులకు తెలియజేయడం కోరుచున్నాను.